హోమ్ కుక్స్ ఈ రోజు ఈ ఛాలెంజ్ లో ఐ హోప్ యు ఆర్ హ్యాపీ విత్ యువర్ ప్లేటింగ్ బికాస్ ఇట్స్ టైమ్ టు టేస్ట్. జస్విన్, ప్లీజ్ బ్రింగ్ యువర్ డిష్. సో ఈ రోజు నేను నా ప్లేట్ జడ్జెస్ దగ్గరికి తీసుకెళ్తుంటే నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. నేను అన్నీ టేస్ట్ చేశాను. నాకు ఆ చార్కోల్ ఫ్లేవర్ అయితే నచ్చింది. ఇంకా నా సార్బెట్ చాలా రిఫ్రెషింగ్గా ఉంది. నా ప్లేట్ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ విత్ మై ప్లేట్. సో జస్విన్, ఈరోజు బ్లాక్ అండ్ వైట్ మిస్టరీ బాక్స్ ఛాలెంజ్లో మీకు వచ్చింది బ్లాక్ మిస్టరీ బాక్స్. దాని నుంచి ఏ ఇంగ్రీడియంట్స్ని వాడారు అండ్ మీ డిష్ ఏంటి? సో ఈరోజు నేను చేసిన డిష్ పర్పుల్ డ్రీమ్. సో నేను ఈ డిష్లో బ్లాక్ క్యారెట్స్, బ్లాక్ బీన్స్, బ్లాక్ రైస్, బాల్సమిక్ వినెగర్, ప్రూన్స్, మల్బెరీస్ అండ్ బ్లాక్ పెప్పర్ ఐ హ్యావ్ యూస్డ్. సో నేను ఈరోజు ఒక బ్లాక్ క్యారెట్ అండ్ బాల్సమిక్ వినెగర్తో ఖట్టా మీఠా సార్బే చేశాను. దాంతోపాటు ప్రూన్స్ అండ్ లాంగ్ పెప్పర్ డ్రై కేక్ ఉంది అండ్ మల్బరీ సాస్ ఉంది టు గివ్ ద ఫినిష్ టు ద కేక్. అండ్ బ్లాక్ బీన్స్తో ఒక టూయిని చేశాను. దాంతోపాటు నేను చార్కోల్ యూస్ చేసి స్మోక్డ్ బ్లాక్ రైస్ ఖీర్ మూస్ చేశాను అండ్ మల్బరీతో గార్నిష్ చేశాను. జస్విన్, డిష్ పేరు పర్పుల్ డ్రీమ్, రైట్? ఎస్. సో మీ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేస్తుందా లేదా అని టేస్ట్ చేద్దామా? డెఫినెట్లీ షెఫ్. జస్విన్, ప్రెజెంటేషన్ వరకు వస్తే ప్లేట్ చూడగానే చాలా రిఫ్రెషింగ్గా ఉంది, చాలా అపీలింగ్గా కూడా ఉంది. థ్యాంక్ యూ షెఫ్. ప్రెజెంటేషన్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ షెఫ్. జడ్జెస్కి నా ప్లేటింగ్ ఈరోజు చాలా నచ్చింది. సో ఆ జడ్జెస్ కమెంట్స్ వింటుంటే ఐఎమ్ రియలీ హ్యాపీ. సో జస్విన్ ఇస్ ప్యాక్ టుడే. జస్విన్, చేసిన ఈ ప్లేట్ ప్రెజెంటేషన్లో ఏది మెయిన్ డిష్, మెయిన్ కాంపోనెంట్ ఏంటి? షెఫ్ సార్బే అండ్ కేక్ మెయిన్లీ అండ్ మిగతా ఎలిమెంట్స్ సైడ్ ఎలిమెంట్స్ లాగా అకార్డింగ్ టు మీ. సో జస్విన్, మీ డిష్ని డైసెక్ట్ చేయాలంటే దెర్ ఆర్ సమ్ డెఫినెట్ హిట్స్ అండ్ దెర్ ఆర్ సమ్ డెఫినెట్ మిస్సెస్. టాకింగ్ అబౌట్ దిస్ సార్బే ఫ్లేవర్ చాలా బాగుంది. టెక్స్చర్ ఈజ్ ఆన్ పాయింట్. రియలీ నైస్ సార్బే జస్విన్. మీ ప్రూన్ అండ్ పెప్పర్ కేక్ కూడా చాలా బాగుంది. అండ్ డిష్ ఇంతవరకు ఆగిపోతే నేను చాలా హ్యాపీగా ఉండేదాన్ని. దట్ బ్లాక్ రైస్ ఖీర్ మూస్, టూ స్మోకీ, ఆల్మోస్ట్ very charry flavor in the mouth. I wish you didn't plate that component. జస్విన్, నేను ఏం చేశానంటే ఫస్ట్ సార్బే టేస్ట్ చేశాను, చాలా బాగుంది. మూస్ తిన్న తర్వాత ఆ మూస్ కొట్టేసింది. కాకపోతే నీ ప్లేట్లో సార్బే ఉంది. సార్బే పర్పసెస్ డిషెస్ని ఎంజాయ్ చేసేటప్పుడు రెండింటిని ఈక్వల్గా ఎంజాయ్ చేయడం కోసం సార్బే వాడతాము. కాబట్టి ఆ సార్బే తీసుకొని మళ్ళీ క్లెన్స్ చేసుకోగలిగాను. అందుకే నేను అడిగాను, నీది మెయిన్ డిష్ ఏంటి అంటే నువ్వు సార్బే అన్నావు. సో మూస్ వాజ్ ఆఫ్. అదర్వైజ్ ఇట్స్ ఏ నైస్ బ్యూటిఫుల్ లుకింగ్ ప్లేట్. బట్ ఈవెన్ వన్ స్మాల్ థింగ్, ఏ బ్యాడ్ స్మోకీ థింగ్ కెన్ గివ్ ఎ బ్యాడ్ ఎక్స్పీరియన్స్. షెఫ్స్ చెప్పినట్టు నాకు ఇప్పుడు కొంచెం టెన్షన్ ఇస్తుంది. ఆ ఒక చార్కోల్ ఎఫెక్ట్ వల్ల నేను ఈరోజు ఎలిమినేట్ అయిపోతే ఐఎమ్ రియలీ టెన్స్డ్. జస్విన్, ఇండివిజువల్గా ఇక్కడి వరకు వస్తే ఆ కేక్ అవని, ఆ సార్బే అవని, టూయి అవని, బ్రిలియంట్. ఆ మూస్ ఆ ప్లేట్ నుంచి తీసేస్తే నేను ఇట్స్ అవుట్ స్టాండింగ్ ప్లేట్. షెఫ్ చలపతి చెప్పినట్టు ఆ మూవ్స్ నా ప్లేట్లో ఉండకపోతే చాలా బాగుంటుంది ప్లేట్. సో ఇప్పుడు నాకు చాలా టెన్షన్ వేస్తుంది ఆ మూవ్స్ ఎందుకు పెట్టానని.
భాష మీ డిష్ తీసుకురండి. మీరు ఆ బ్లాక్ మిస్టరీ బాక్స్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏమేమి వాడారు? షెఫ్, నేను బ్లాక్ క్యారెట్, తర్వాత మల్బెరీ, బాల్సమిక్ వెనిగర్, బ్లాక్ బీన్స్ అండ్ బ్లాక్ రైస్. సో ఈ డిష్ వెనకాల ఏ ఐడియా ఉండేది మీకు? షెఫ్, నా డిష్ పేరు వచ్చి బ్లాక్ సీమా డెజర్ట్. అంటే మాది రాయలసీమ కాబట్టి, సో రాయలసీమ అంటే రతనాల సీమ అంటారు కదా. సో ఎప్పుడైనా కానీ గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిగినప్పుడు తీసేనే ఏదైనా ఒక మంచి నిధి అనేది లోపల ఉంటుంది అనమాట. అలాగా నేను ఆ రైస్ క్రిస్పీస్తో లోపల ఆ బ్లాక్ క్యారెట్ని ఒక నిధిలాగా పెట్టాను. భాష షెఫ్, ప్రెజెంటేషన్ వరకు వస్తే చాలా ఎలిగెంట్గా ఉంది. ఇప్పుడు థ్యాంక్ యూ. ప్లేట్ చూడగానే ఒక ఎలిగెంట్ ఫీలింగ్, ఒక రాయల్ ఫీలింగ్ లాగా వస్తుంది. ఎస్, ప్రెజెంటేషన్ ఇస్ వెరీ గుడ్ భాష. థ్యాంక్ యూ. షెఫ్స్కి నా ప్లేటింగ్ చాలా బాగా నచ్చింది. ఇంకా ఆ ఒక్క టేస్ట్ కూడా, అది కూడా ఫిల్ చేస్తే కన్నా ఈరోజు నాకు బెస్ట్ డిష్ అవ్వడానికి ఒక్క అడుగు దూరంలో ఉన్నా. సో భాష, నిజంగా నిధి కనిపించింది అనేలా ఉంటుందా టేస్ట్? ఎస్ షెఫ్. మీరు టేస్ట్ చేశారా? ఎస్ షెఫ్, నేను చేశాను సార్. అన్ని ఎలిమెంట్స్తో పాటు టేస్ట్ చేశాను సార్. గుర్తుంచుకో, ఈరోజు కేక్ చేసిన వెంటనే నేను ఫస్ట్ ఇదే చేశాను సార్. భాష, షెఫ్, నాకు నీ డెజర్ట్ తింటూ ఉంటే ఫస్ట్ బైట్లో ఒక మంచి నిధి దొరికింది. ఆహా అనుకున్నాను. దాన్ని ఇంకో బైట్ తినగానే అరే ఇంతకంటే ఎక్స్పెన్సివ్ దొరికింది అని. ఇంకో బైట్ తీసుకోగానే ఆహా ఏమి ఈ రుచి. భాష, చాలా చాలా నచ్చింది నాకు. దాంట్లో ఆ మల్బరీ, నువ్వు తర్వాత ప్రూన్స్, తర్వాత ఆ క్యారెట్ కేక్, అన్ని ప్రతి ఎలిమెంట్ ఐ వాజ్ జస్ట్ థింకింగ్ దిస్ ఇస్ అబ్సల్యూట్లీ బుంబా బుంబా మూమెంట్ ఫర్ మీ. సో నేను ఈరోజు నా డిష్లో ఏదైతే క్రియేట్ చేయాలనుకున్నానో అదే ఫీలింగ్ నేను షెఫ్ సంజయ్ గారిలో తెప్పించగలిగాను. ఆ కామెంట్ విన్న తర్వాత నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నా. భాష, అండ్ మీ డిజర్ట్ వరకు వస్తే కేక్ చాలా బాగుంది, టెక్స్చర్ ఇస్ ఆన్ పాయింట్, అండ్ ఐఎమ్ సో గ్లాడ్ ఆ టిప్ని తీసుకొని మీరు ఆ బ్లాక్ బీన్ క్రీమ్ని చేశారు, శాండ్విచ్ చేశారు. ఒక మంచి క్రీమీనెస్ డెఫినెట్గా యాడ్ చేస్తుంది. ఆ ప్రూన్ అండ్ పెప్పర్ జామ్ చాలా కాంప్లెక్స్ ఫ్లేవర్స్లా ఉంది. టోటలీ లవ్ ద డిష్ భాష, గుడ్ జాబ్. థ్యాంక్ యూ. ఈరోజు నా డిష్లో నేను కాంప్లెక్స్ ఫ్లేవర్స్ క్రియేట్ చేయడం వల్ల షెఫ్స్కి అది చాలా బాగా నచ్చింది. నేనైతే టాప్ ఆఫ్ ద వరల్డ్లో ఉన్నా. భాష, షెఫ్, కేక్ ఈజ్ లైట్, పోరస్, బ్యూటిఫుల్ రాయల్ కలర్, అవుట్ స్టాండింగ్ కేక్. నాకు 2 ఎలిమెంట్స్లో స్కోప్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ కనబడింది. ఓకే. ఏంటంటే ఆ శాండ్విచ్ చేసినప్పుడు నువ్వు ఆ బ్లాక్ బీన్ క్రీమ్ అది ఇంకా కొంచెం క్రీమియర్గా ఉంటే ఇంకా బాగుండు. ఓకే. తర్వాత ఆ టూయి ఆ క్రిస్ప్ బ్లాక్ రైస్తో చేసావు. ఆ బ్లాక్ రైస్తో చేసిన వల్ల స్లైట్ బిటర్నెస్ వస్తుంది. లేకపోతే అవుట్ స్టాండింగ్ డిష్. Thank you so much, Basha. All the best. Thank you. శ్యామ్, మీ డిష్ తీసుకొని రండి. ప్రజెంటేషన్లో ఎటువంటి భయం అయితే లేదు, బట్ నేను చేసిన ఈ డిష్ టేస్ట్ నచ్చుతుందో లేదని చెప్పి చాలా టెన్షన్గా ఉంది. శ్యామ్, మీ డిష్ గురించి చెప్పండి.
నా డిష్ నేమ్ వచ్చేసరికి ది వైట్ ఏంజల్ ఇన్ సీ. ఆ ఏంజల్ అని పేరు ఎందుకు పెట్టారంటే షెఫ్ ఏంజల్లో వచ్చి నాకు ప్లేటింగ్ చేశారు కాబట్టి నాకు వచ్చింది సీ ఫుడ్ ఫిష్. మీకు తెలిసిందే వైట్ మిస్టరీ బాక్స్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో ది వైట్ ఏంజల్ ఇన్ సీ. ఆ వైట్ మిస్టీ బాక్స్ నుంచి మీరు ఏ ఇంగ్రీడియంట్స్ వాడారు శ్యామ్? షెఫ్ నేను వైట్ పాంఫ్లెట్ వాడాను, రొలాట్ షేప్లో చేసిన వైట్ పాంఫ్లెట్. వైట్ ఆనియన్ అండ్ బురోటా చీజ్ తోటి క్రీమీ ఆనియన్ సాస్ చేశాను షెఫ్. అండ్ వైట్ బ్రింజల్ దానికి పైన్ నట్స్ తోటి బాబా గణేష్ చేశాను. అండ్ ఓస్టర్స్ మష్రూమ్ సాటే చేసి మనకి సలాడ్లో పెట్టాను. ఈ క్రిస్పీ గురించి లవాష్ చేసి ఇచ్చాను. శ్యామ్, షెఫ్ నాకు ఈరోజు నువ్వు చాలా స్మార్ట్ డిసిషన్ తీసుకున్నట్టు అనిపించింది. ఎస్ షెఫ్. ఎందుకంటే నువ్వు ఎప్పుడు నీ ఫుడ్ని రుచుల్లో మేము అప్రిషియేట్ చేస్తూ ఉంటాం. ఒక్క చోట నువ్వు కాన్స్టెంట్గా ఎదుగుతూ ప్రీవియస్ ఛాలెంజ్లో నువ్వు వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రెజెంటేషన్ చేసిన నువ్వు ప్రెజెంటేషన్లో నాకు హెల్ప్ కావాలి, అది కూడా షెఫ్ నిఖితా కావాలి అని ఐ థింక్ ఇట్ ఈస్ ద స్మార్టెస్ట్ డిష్. లాస్ట్ టైం పైనుంచి షెఫ్ ప్లేటింగ్ చేస్తున్నప్పుడు అనిపించింది ఒక్కసారైనా నేర్చుకోవాలి, చూడాలి, పైనుంచి ఉన్న దగ్గరగా చూడలేదు. అవకాశం వచ్చింది. సో ఈ రేంజ్ నుంచి నేర్చుకునే అవకాశం వచ్చింది. శ్యామ్, మీ డిష్ టేస్ట్ చేసి చెప్తా. ఎస్ షెఫ్. శ్యామ్, నీ ఫిష్ నేను నీ స్టేషన్ దగ్గరికి వచ్చినప్పుడు చాలా భయపడ్డాను. ఆ ఫిష్ పర్ఫెక్ట్గా కుక్ అయింది. థ్యాంక్ యూ షెఫ్. అలాగే ఆనియన్ బురాటా చీజ్ సాస్, ఆ హర్బ్ ఆయిల్, ఆయిస్టర్ మష్రూమ్స్ అన్నీ ఆ డిష్కి ఆ ఫిష్కి ఫ్లేవర్ ఇస్తూ ఎలివేట్ చేస్తుంటాయి. ఓవరాల్ ఏ వెరీ గుడ్ డిష్ శ్యామ్, వెరీ గుడ్ డిష్. థ్యాంక్ యూ షెఫ్. షెఫ్ చలపతి గారికి నేను చేసిన బటర్ పోచింగ్ నచ్చుతుందో లేదో అని చెప్పి చాలా కంగారు పడ్డాను. బట్ ఆయన దగ్గర చూసి నేర్చుకున్నాను బాల్కనీ పై నుంచి. ఆయనకి చాలా బాగా నచ్చింది. శ్యామ్, షెఫ్ నేను కూడా ఫిష్ కట్ చేసేటప్పుడు లైట్గా ఎడ్జ్ క్రంబుల్ అయితే కొంచెం డ్రైగా ఉందేమో అనిపించింది. కానీ లోపల కట్ చేసి తింటే ఎంత పర్ఫెక్ట్గా ఉందంటే ఆ కాంబినేషన్, ఆ మష్రూమ్, ఆ ఫ్లేవర్స్ అవన్నీ అదిరిపోయాయి. శ్యామ్, యూ డిడ్ ఏ గ్రేట్ జాబ్ టుడే. థ్యాంక్ యూ షెఫ్. శ్యామ్, షెఫ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు నన్ను చాలా ఇన్స్పైర్ చేస్తారు శ్యామ్. ఒక స్ట్రీట్ షెఫ్ నుంచి మీ జర్నీ చూస్తూ ఇక్కడ వరకు ఇలాంటి డిష్ మీరు ట్రై చేస్తున్నారంటే అమేజింగ్. థ్యాంక్ యూ షెఫ్. షెఫ్ నిఖితా గారు చెప్పిన ఈ ఒక్క విషయం మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోలేను. నేను షెఫ్ నిఖితా గారికి ఇన్స్పైర్ చేయడం అంటే చాలా పెద్ద అచీవ్మెంటే నాకు. సో శ్యామ్, వేరే హోమ్ కుక్స్ గురించి నాకు ఇంకా తెలీదు, బట్ డెఫినెట్లీ యూ డిజర్వ్ టు బీ ఇన్ ద గ్రాండ్ ఫినాలే. And Sham, you are going into the next challenge of grand finale. శ్యామ్, నువ్వు ఫస్ట్ ఫైనలిస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది నా కళ నిజమా లేదంటే ఒకసారి తొడగొట్టుకోవాలి. నువ్వు తొడ కొట్టు, గట్టిగా కొట్టు. అసలు మాటలు కూడా రావట్లేదు షెఫ్. ఎందుకంటే అంతా నాకు కళ 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 నిజం అయిపోయింది. ఇంతవరకు ఎక్కడ ఎలిమినేట్ అయిపోతాను. ప్రతి వీక్ దేవుడికి దండం పెట్టుకోవాలి, లేదా నా ఫుడ్ ఎలాగైనా ఇంప్రెస్ చేయాలి ఎలా అని చెప్పి తలకిందలో కొట్టుకుంటున్నాను నేను. బట్ నాకు ఇంత అవకాశం అది మాటల్లో కూడా చెప్పలేకపోతున్నాను. ఇంకొక జన్మ సార్, ఇది ఇంకొక జన్మ నాకు.
ఫస్ట్ నేమ్ నాప్రాన్ సంపాదించాను, ఫస్ట్ సెమీఫైనలిస్ట్ కూడా అయ్యాను, అండ్ ఇప్పుడు ఫస్ట్ గ్రాండ్ ఫినాలిస్ట్ కూడా అయ్యాను. తొడగొట్టి నేను ఫైనలిస్ట్ అని చెప్పాను. చాలా ఆనందంగా ఉంది నాకు. Shyam, we are very proud of you. Thank you so much, Shyam. థ్యాంక్ యూ. రవి, మీ డిష్ని తీసుకురండి. నా డిష్ని తీసుకొని జడ్జెస్ దగ్గర వెళ్తుంటుంటే నాకు చాలా భయంగా ఉంది. నా డిష్ చూస్తుంటుంటే జడ్జెస్కి నచ్చుదా బాగా ఉందా లేదా అని చిన్న టెన్షన్గా ఉంది. రవి, ఎస్ సార్. బ్లాక్ మిస్టరీ బాక్స్ దొరికింది. ఎస్ సార్. దాంట్లో ఏ ఇంగ్రీడియంట్స్ వాడారు అండ్ మీ డిష్ పేరు అండ్ కాన్సెప్ట్ ఏంటి? నా డిష్ పేరు షెఫ్ బ్లాక్ మిస్టరీ. కడక్నాథ్ చికెన్ తీసుకున్నాను, పైన కలోంజీ ఉంది, బ్లాక్ క్యారెట్ అండ్ బాల్సమిక్ వెనిగర్కి రిడ్యూస్ చేశాను, అంతే షెఫ్. సో మీ డిష్లో ఏమేమి ఉన్నాయి రవి? ఒక కుల్చా ఉంది షెఫ్, స్టఫ్ కుల్చా, దానిపైన కలోంజీ వేసాను, చార్కోల్ చేసి కొద్దిగా టమాటో చట్నీ ఇంకా బ్యారీ చట్నీ రెండు కంబైన్ చేశాను, స్పైస్ అండ్ టెంగినెస్ బ్యాలెన్స్ చేస్తానికి. ఇంకా ఒక చికెన్ సీక్ వండానండి. ఇంకా మిగిలింది బోన్స్కి వాడి దానికి ఒక షోర్బా లాగా తీసుకున్నాను, ఎందుకంటే అంత డ్రైగా ఉంటుందని కొద్దిగా బ్యాలెన్స్ అవ్వాలని సూప్ ఇచ్చాను. రవి, నీ ప్రెజెంటేషన్ స్కిల్స్ ఎప్పుడూ మాకు చాలా బాగా చూపించావు. ఎస్ సార్. ఇవాళ ఈ ఛాలెంజ్లో ఈ స్టేజ్లో ఆ లెవెల్ కొంచెం తగ్గినట్టుంది. నేను ఇప్పుడు వరకు చేసిన ప్లేటింగ్స్ చాలా బాగా చేస్తాను, కానీ ఈరోజు ఎందుకో ఆ ప్రెషర్లోని ఆ టైం లేదు, అందువల్ల ఎందుకో చేయలేకపోయాను అని కొద్దిగా బాధగా ఉంది. గ్రాండ్ ఫినాలేలో నేను బెస్ట్ చేయలేకపోయాను. ఆ మిస్టీరియస్ డిష్లో మీరు హిస్టరీ క్రియేట్ చేస్తారా లేదా అని చూద్దామా? ప్లీజ్ షెఫ్, ప్లీజ్. రవి, ఎస్ షెఫ్. నీ షోర్వాలో ఒక మంచి ఫ్లేవర్ఫుల్ డెప్త్ ఉంది. థ్యాంక్ యూ షెఫ్. నువ్వు చార్కోల్ బార్బెక్యూ చేసినప్పుడు కొన్ని ఫ్లేవర్స్ అవి మేము ఎక్స్పెక్ట్ చేస్తాము. నాకు ఆ చికెన్ గ్రిల్ చేసిన చికెన్ పీసెస్లో కూడా నాకు ఆ ఫ్లేవర్ వచ్చింది. నువ్వు ఆ చట్నీలో కూడా ఆ ఫ్లేవర్ తీసుకురావడానికి ట్రై చేసావు, ఫ్లేవర్ వచ్చింది. కానీ ఇక్కడ కూడా ఇంకా కొంచెం ఉప్పు పడితే నాకు బాగుంటుండేమో అనిపించింది. నీ చట్నీలో సాల్ట్ తగ్గింది అలా షెఫ్ అనగానే నాకు ఎందుకబ్బా నేను 2 లేయర్ చట్నీ చేశాను, సింగిల్ లేయర్గా చేసుంటే షెఫ్కి నచ్చుదును, ఇంకా ఫ్లేవర్ కూడా వద్దును, ఇంకా సాల్ట్ కూడా తగులుదును, ఎందుకు నేను ఎక్స్ట్రా చేశాను అని నాకు చిరాకు వస్తుంది. ఓవరాల్గా ఐ లైక్ ఇట్, బట్ ఇట్ కుడ్ బీ లిటిల్ మోర్ అనిపించింది. ఎస్. సో రవి, ఆ చిన్న పీసెస్ ఆఫ్ చికెన్ నాకు చాలా నచ్చింది. ఆ చికెన్ వరకు వస్తే మీరు చూస్ చేసుకున్న డిష్లో ఈటింగ్ ఇట్ ఈస్ బికమింగ్ టఫ్. ఎస్ షెఫ్. ఒక డిష్ని ప్రెజెంట్ చేస్తే అది ఎంత ఈజ్ ఆఫ్ ఈటింగ్ ఇట్ అనేది ఉంటుంది. ఎస్. సో మేబీ ఇట్స్ నాట్ ద రైట్ ఫిట్ ఆ డిష్లో అని అనిపిస్తుంది. ఎస్ షెఫ్. కుల్చా కూడా బాగుంది. ఓవరాల్ మీ కౌంటర్కి వచ్చినప్పుడు ఒక డిష్ వస్తుందా లేదా అని అనిపించింది. అండ్ ఫ్రమ్ దేర్ టు హియర్, గుడ్ జాబ్ రవి. థ్యాంక్ యూ షెఫ్. థ్యాంక్ యూ. రవి, నీ డిష్లో చట్నీ స్టార్. థ్యాంక్ యూ షెఫ్. థ్యాంక్ యూ. ఆ సీజనింగ్ కొంచెం కరెక్ట్ చేస్తుంటే ఇంకా బాగుండు, కానీ ఆ చట్నీ ఈజ్ ఎ వెరీ వెరీ నైస్ చట్నీ. థ్యాంక్ యూ. కుల్చా వెరీ నైస్, లోపల స్టఫింగ్ బాగుంది. ఇట్స్ ఎ వెరీ గుడ్ అటెంప్ట్ రవి. థ్యాంక్ యూ షెఫ్. షెఫ్ చలపతిరావు గారికి ఆ పొటాటో స్టఫింగ్ చాలా నచ్చింది. నాకైతే ఈరోజు ఆ కుల్చా వేరే లెవెల్గా తీసుకెళ్తుందని అనిపిస్తుంది. సో థ్యాంక్ యూ రవి అండ్ ఆల్ ద బెస్ట్.
అశ్విని మీ డిష్ని తీసుకురండి. ఎస్ షెఫ్. ఈరోజు షెఫ్ దగ్గర నా డిష్ని తీసుకెళ్తుంటే ఒక్కటే థాట్ మైండ్లో, ఎలాగైనా షెఫ్కి నా డిష్ నచ్చాలి, లేదంటే గ్రాండ్ ఫినాలే నుంచి అవుట్ ఆఫ్ ద రేస్ అయిపోతాను. అశ్విని, ఎస్ షెఫ్. ప్రతి డిష్కి ఒక స్టోరీ ఉంటుంది. ఇవాళ ఈ స్టేజ్లో మీరు ఈ డిష్ చేయడానికి కారణం ఏంటి? షెఫ్ నా డిష్ పేరు ఈరోజు వైట్ గోల్డ్ అని పెట్టాను పేరు. షెఫ్ వాంగీబాత్ పౌడర్ని రెడీ చేసుకొని, చార్డ్ వంకాయ చేసుకొని, రోస్టెడ్ తిల్ చేసుకొని, ఒక వాంగీబాత్ పేస్ట్ రెడీ చేసుకున్నాను. ఆ పేస్ట్ని వాడి ఐస్ క్రీమ్ చేసుకున్నాను షెఫ్. తర్వాత వైట్ చాక్లెట్ మెల్ట్ చేసుకొని డోమ్ చేసుకున్నాను. సో అశ్విని, ప్లేటింగ్ గురించి చెప్పాలంటే చాలా వైబ్రెంట్గా ఉంది. అండ్ కొన్ని వెరీ ఆబ్వియస్ థింగ్స్ నేను నోటీస్ చేయగలను. చాక్లెట్ థిక్నెస్ ఎక్కువగా ఉంది అండ్ ఆ షుగర్ డోమ్ థిక్నెస్ కూడా ఎక్కువైంది. వెదర్ ఇట్ సపోర్ట్స్ ఇన్ ద టేస్టింగ్ ఆర్ నాట్, ఐ డోంట్ నో. ఐ హోప్ ఇట్ డస్. బట్ విజువలీ ఇంకొంచెం ఫినెస్ అండ్ ఆ రిఫైన్మెంట్, ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు దట్ ఫ్రమ్ యూ. షెఫ్ నిఖితా గారు, డోమ్ థిక్నెస్ చాలా ఎక్కువగా ఉంది అన్నారు. నేను ఇక్కడ టెన్షన్ అవుతున్నాను. నాకు అస్సలు ఏం తల్లపారటం లేదు. సో అశ్విని, ఎస్ షెఫ్. మీరు డిష్ని టేస్ట్ చేశారా? ఎస్ షెఫ్. సో నాకు ఇంకొంచెం కాంటెక్స్ట్ కావాలి మీ డిష్ గురించి. ఇది ఒక డిజర్ట్, ఎలా ప్రజెంట్ చేస్తారు? షెఫ్ సేవరీ డెజర్ట్ లాగా ప్రజెంట్ చేస్తుంది. సేవరీ డిజర్ట్. ఎస్ షెఫ్. సో అశ్విని, వాంగీబాత్ ఐస్ క్రీమ్ అని చెప్పారు. టేస్ట్ చేయగానే డెఫినెట్లీ ఆ హిట్ ఆఫ్ వాంగీబాత్ ఫ్లేవర్స్ ఆన్ పాయింట్గా ఉంది. ఐస్ క్రీమ్ టెక్స్చర్ కూడా ఉంది. బట్ ఆ డిష్ కొంచెం కన్ఫ్యూజింగ్గా కూడా ఉంది. సమ్వేర్ ఇట్స్ నాట్ యాడింగ్ అప్ ఫర్ మీ. ఒకవేళ నేను ఎంజాయ్ చేస్తున్నానా లేదా అని. ఇఫ్ ఐ డోంట్ వాంట్ టు గో టు అ సెకండ్ స్పూన్, ఐఎమ్ స్టిల్ ఫైటింగ్ ఇట్. ఓకే సార్. ఆ చాక్లెట్ థిక్నెస్ కొంచెం ఎక్కువైంది. ఓకే సార్. సో సమ్వేర్ బ్యాలెన్స్ ఇస్ స్లైట్లీ ఆఫ్. అశ్విన్, షెఫ్ నిఖితా గారు అలా అనగానే చాలా బాధేసింది నాకు. ఎందుకంటే నేను ఈరోజు తీసుకున్న బోల్డ్ స్టెప్ నాకే బ్యాక్ ఫైర్ అయిపోయిందా, ఇంకొక బైట్ తీసుకోలేకపోతున్నాను అంటే అది చాలా పెద్ద విషయం. నాకు అదే కన్ఫ్యూజను ఇది తిన్న తర్వాత వచ్చింది. ఇది స్వీటా సేవరియా అని. సో క్లియర్గా మనం వడ్డించేటప్పుడు అది డిఫైన్ చేయాలి. Okay. ఆ స్వీట్నెస్ కంటే నీ కారం తర్వాత ఆఫ్టర్ ఫీల్ చాలా ఎక్కువ ఉంది. సారీ. అశ్విని, ఎస్ షెఫ్. నేను నా కమెంట్స్ తర్వాత ఇస్తాను. ఓకే షెఫ్. షెఫ్ చలపతిరావు గారు, నేను తర్వాత చెప్తాను కమెంట్స్ అనేసారు. చాలా భయంగా ఉంది, చాలా టెన్షన్గా ఉంది. అసలు నేను ఈ రేస్లో ఉంటానో లేదో తెలీదు మరి. హోమ్ కుక్స్, ఇవాళ జరిగిన ఆ బ్లాక్ అండ్ వైట్ మిస్టరీ బాక్స్ ఛాలెంజ్లో మీరందరూ చాలా బాగా కుక్ చేశారు. మమ్మల్ని చాలా ఇంప్రెస్ చేశారు. సో గుడ్ జాబ్ అండ్ ఎక్సలెంట్ ప్లేట్స్ ఆఫ్ ఫుడ్ టుడే. సో ఈ గ్రాండ్ ఫినాలేలో నెక్స్ట్ ఛాలెంజ్కి వెళ్ళబోయే హోమ్ కుక్స్ ఎవరు అని తెలుసుకోవాలని ఉందా? నెక్స్ట్ హోమ్ కుక్ ఎవరు సేఫ్ అవుతారో అలా చెప్పగానే నేనైతే అక్కడ ఫింగర్ క్రాస్ చేసి వెయిట్ చేస్తున్నాను. అది నేను అవ్వాలని నేను కోరుకుంటున్నాను. Sham, you are the first home cook
to go into the next challenge of grand finale. ఈ ఛాలెంజ్లో నెక్స్ట్ హోమ్ కుక్ మమ్మల్ని చాలా ఇంప్రెస్ చేసి ఆ డిష్ని తినగానే ఒక ఇంట్రీగింగ్ ఫీలింగ్ వచ్చింది. అండ్ ఆ హోమ్ కుక్ Basha, you're the next home cook going to the grand finale next challenge, Basha. నేను సెకండ్ ఫైనలిస్ట్ అవ్వడం వల్ల నాకు చాలా సంతోషంగా ఉంది. ఎగిరి గంతేయాలన్నంత ఆనందంగా ఉన్నా. అశ్విని, మీ డిష్ మీరు ప్రజెంట్ చేసినప్పుడు నేను నా కమెంట్స్ రిజర్వ్ చేస్తా అన్నాను. ఇవాళ మీరు చేసిన ఆ వాంగేబాత్ ఐస్ క్రీమ్లో పైన ఆ మసాలా మీరు వేసిన వలన ఆ మసాలా ఫ్లేవరే వస్తుంది, కానీ ఆ ఐస్ క్రీమ్ ఫ్లేవర్ ఏంటో మాకు తెలియట్లేదు. సో హోమ్ కుక్స్, మీ ముగ్గురు డిష్లో కూడా కొన్ని హిట్స్ ఉన్నాయి, కొన్ని డెఫినెట్ మిస్సెస్ ఉన్నాయి. బట్ ఒక డెసిజన్ తీసుకోవాలి. అండ్ ఈరోజు మమ్మల్ని వదిలి ఈ కిచెన్ నుంచి వెళ్ళబోయే హోమ్ కుక్ ఒక మూవ్స్ వల్ల నేను ఎలిమినేట్ అయిపోతాను, టాప్ 4కి వెళ్ళను అనిపిస్తుంది. మా ముగ్గురు హోమ్ షెఫ్లో నుంచి ఇంటికి వెళ్ళిపోయే హోమ్ కుక్ అనగానే అమ్మా ఇది నా పేరు ఉండకూడదు, నా పేరు ఉండకూడదు, నా పేరు ఉండకూడదు అని నేను చాలా స్ట్రెస్ పడ్డా. Ashwini, we're so sorry. Your journey ends here. థ్యాంక్ యూ. సారీ షెఫ్. బట్ అశ్విని, మీ జర్నీని చూస్తుంటే చాలా ఇన్స్పైరింగ్గా ఉంది. అండ్ ఈ కిచెన్లో నా ఐడెంటిటీని నేను కార్వ్ చేసుకోవాలి అని వచ్చారు. అండ్ డెఫినెట్గా మీ ఐడెంటిటీని మీరు కార్వ్ చేసుకున్నారు. అండ్ వీఆర్ సో హ్యాపీ ఫర్ యూ యాజ్ అ హోమ్ కుక్. మీ ఎవల్యూషన్ని చూస్తూ ఉంటే వీఆర్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్ ఆఫ్ యూ అశ్విని. థ్యాంక్ యూ షెఫ్. థ్యాంక్ యూ సో మచ్. అశ్విని, Yes, chef. ఏం చెప్పాలని ఉంది? షెఫ్, మాస్టర్ షెఫ్ కిచెన్లో మీరు ముగ్గురు డైలీ సజెషన్స్ ఇస్తుంటే నాదొక్కటే కాదు, నేను అందరిది విని మనలో మనము ఏం ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనేది చాలా నేర్చుకున్నాను షెఫ్. అశ్విని జీ టాప్ 4లో మాత వెళ్ళట్లేదు. సో అది విని నాకు చాలా బాధగా ఉంది. ఆ సోర్బే వల్ల, ఆ కేక్ వల్ల నేను సేవ్ అయిపోయాను ఈరోజు. సో నెక్స్ట్ ఛాలెంజ్ నుండి నేను చాలా కేర్ఫుల్గా ఉండాలి. మీ హోమ్ కుక్స్కి ఏమైనా చెప్తారా? ఐ మిస్ యూ గైస్ అండ్ రాక్ ద షో, రాక్ ఫినాలే. ఈరోజు మాస్టర్ షెఫ్ కిచెన్ నుంచి ఒక స్వీటెస్ట్ పర్సన్ ఇంటికి వెళ్ళిపోతున్నారు. నాకు చాలా బాధగా ఉంది. ఆవిడతో ఉన్నంతసేపు మేము ఎప్పుడు నవ్వుతూనే ఉన్నాం. ఒక అమ్మ లాంటి ఒక వ్యక్తి వెళ్ళిపోతున్నప్పుడు మనసుకి చాలా బాధగా ఉంది. అశ్విని, ఎస్ షెఫ్. ఒక్కటి గుర్తుంచుకో, యూ విల్ ఆల్వేస్ బీ నోన్ యాజ్ మాస్టర్ షెఫ్ ఇండియా తెలుగు ఫైనలిస్ట్. నువ్వు గోల్డెన్ ఏప్రన్ వేసుకొని ఈరోజు మాస్టర్ షెఫ్ కిచెన్లో నుంచి బయటికి వెళ్తున్నావు. అశ్విని, ఎస్ షెఫ్. ఆల్ ది బెస్ట్ అండ్ కీప్ కుకింగ్. ఎస్ షెఫ్. మాస్టర్ షెఫ్ కిచెన్ ఇంకా బయట నడుచుకుంటూ వెళ్తుంటే నాకు చాలా బాధేసింది. ఎలా అంటే నా డ్రీమ్స్కి నేను ఒక అడుగు వెనక్కి పెడుతూ వెళ్తున్నట్టు అనిపించింది నాకు. సో హోమ్ కుక్స్, మీరు టాప్ 4 మాస్టర్ షెఫ్ ఇండియా తెలుగు హోమ్ కుక్స్ అండ్ గ్రాండ్ ఫినాలేలో నెక్స్ట్ ఛాలెంజ్కి వెళ్తున్నారు. అ బిగ్ కంగ్రాచులేషన్స్. We are the top 4 finalists of MasterChef India Telugu and I feel really happy and I feel really proud and I will be back with a bang in the next challenge. ఈ రోజైతే నేను చాలా టెన్షన్గా, ప్రెజర్గా మాస్టర్ షెఫ్ కిచెన్లోకి అడుగు పెడుతున్నాను. ఎందుకంటే టాప్ 4 ఉన్నాం. ఈరోజు ఎటువంటి ఎలిమినేషన్ ఉండకూడదని దేవుడికి ప్రార్థిస్తూ వెళ్తున్నాను. ఈరోజు మాస్టర్ షెఫ్ కిచెన్లో అడుగు పెట్టగానే ఒక సపరేట్ వైబ్, సపరేట్ ఎనర్జీ నాకు అనిపించింది. ఈరోజు ఎలాంటి ఛాలెంజ్ ఉండబోతుందా అని చాలా టెన్షన్గా ఉన్నా. అది ఫినాలీలో కాబట్టి
ట్విస్ట్లు మరీ ఎక్కువ ఉంటాయేమో అని చాలా భయంగా ఉన్నా. హలో హోమ్ కుక్స్, వెల్కమ్ టు మాస్టర్ షెఫ్ ఇండియా తెలుగు. మీ ప్యాషన్ని ప్రపంచానికి పరిచయం చేసేందుకు. హోమ్ కుక్స్, మీకున్న ఆపర్చునిటీని మీరు యూటిలైజ్ చేసుకుంటూ ఒక్కో రోజు మిమ్మల్ని మీరు ట్యూన్ చేసుకొని ఇక్కడి దాకా వచ్చారు. అది కూడా గ్రాండ్ ఫినాలే 3rd ఛాలెంజ్లో వచ్చారు. సో మెనీ కంగ్రాచులేషన్స్ హోమ్ కుక్. సో గుర్తుపెట్టుకోండి, ఈరోజు బెస్ట్ డిషెస్ని ఎవరైతే ప్రజెంట్ చేస్తారో వాళ్ళు గ్రాండ్ ఫినాలే లాస్ట్ ఛాలెంజ్ అంటే ఛాలెంజ్ టు విన్ ద మాస్టర్ షెఫ్ టైటిల్కి వెళ్తారు. ఎవరైతే ఈరోజు ఆ బెస్ట్ డిష్ని ప్రజెంట్ చేయలేకపోతారో వాళ్ళు మమ్మల్ని వదిలేసి ఈ మాస్టర్ షెఫ్ కిచెన్ నుంచి వెళ్ళిపోతారు. నేనైతే దేవుడికి మొక్కుకుంటున్నాను, దేవుడా ఈరోజు నా రోజు కాకూడదు, నా జర్నీ ఇక్కడి నుంచి ఎండ్ అవ్వకూడదు. జరిగిన ఛాలెంజెస్లో 2 ఛాలెంజెస్లో బెస్ట్గా పర్ఫామ్ చేసిన శ్యామ్, మీరు డైరెక్ట్గా ఆ లాస్ట్ ఛాలెంజ్ ఆఫ్ గ్రాండ్ ఫినాలేకి వెళ్తున్నారు. కంగ్రాచులేషన్స్ శ్యామ్. శ్యామ్, మీరు డైరెక్ట్గా బాల్కనీకి వెళ్ళి సేఫ్గా ఉన్నారు. సో ఇలాగే మీ బెస్ట్ని ప్రజెంట్ చేస్తూ ఆ లాస్ట్ ఛాలెంజ్లో బ్యాటిల్ ఏదైతే ఉందో దాంట్లో బెస్ట్గా పర్ఫామ్ చేయండి. ఆల్ ద బెస్ట్ శ్యామ్. ఇది కదా నాకు కావాల్సింది. చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను లాస్ట్ టైం చేసిన 2 ఛాలెంజెస్ చాలా సక్సెస్ఫుల్గా రావడం వల్ల ఈరోజు నేను డైరెక్ట్గా ఫైనలిస్ట్ అయ్యాను. బాల్కానికి ఎగురుకుంటూ వెళ్ళిపోతున్నాను. నాకు చాలా హ్యాపీగా ఉంది. హోమ్ కుక్స్, మనం ఏది చేసినా లైఫ్లో 100%తో క్యాల్కులేట్ చేస్తాం. అది మార్క్స్ అవ్వచ్చు, అది మన సక్సెస్ రేట్ అవ్వచ్చు, అండ్ మేము ఎక్స్పెక్ట్ చేసేది కూడా మీ నుంచి 100%. హోమ్ కుక్స్, ఒక్కటితో మొదలుపెట్టిన మన ప్రయాణం ఆ 100కి చేరితేనే మనకంటూ ఆ ఐడెంటిటీ వస్తుంది. సో ఆ ఐడెంటిటీ కోసం మీరు మీ 100%ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా? Yes, chef. బట్లర్స్, ప్లీజ్ కమ్. బట్లర్ అలా కిచెన్లో అడుగు పెడుతుంటే నాకైతే అందులో ఏముంది, ఒక డిష్ ఉందా లేదంటే ఒక ఇంగ్రీడియంట్ ఉందా, అసలు నా బుర్ర హీట్ ఎక్కిపోతుంది. హోమ్ కుక్స్, మీ ముందు ఒక ఇంట్రెస్టింగ్ బాక్స్ ఉంది అండ్ ఆ బాక్స్ లోపల మీరు చేయబోయే ఛాలెంజ్ ఉంది. సో ఆ ఛాలెంజ్ ఏంటో అని చూద్దామా? Yes, chef. ఆ ఛాలెంజ్ కోసం అయితే నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నది. దాంట్లో ఏముంది గమ్ముని రివీల్ చేయండి. ఆ ఛాలెంజ్ చూడాలి, ఎందుకంటే ప్రెషర్ ఇక్కడ తట్టుకోలేకపోతున్నాను. సో షెఫ్ నిఖిత బాక్స్ ఓపెన్ చేస్తుండంటే మేము ఎంత క్యూరియస్గా ఉన్నాం, చూస్తున్నాం. నేను భాషకి చూస్తున్నాను ఏముంటుంది ఆ బాక్స్లో. అది ఓపెన్ అయిందంటే ఇట్స్ అ స్క్రోల్, ఒక పేపర్ లాగా ఉంది. సో వెరీ కన్ఫ్యూజ్డ్. సో షెఫ్స్, ఛాలెంజ్ ఏంటో రివీల్ చేద్దామా? Home cooks, are you ready? Yes, chef. Yes, chef. ఇంకా ఆగదాలేదు అది. అలా ప్రణాళిక ఓపెన్ చేయగానే అలా వెళ్తూనే ఉంది. ఇదైతే ఏదో ఒక సూపర్ మార్కెట్లో ఇంగ్రీడియంట్స్ లిస్ట్ పోయినట్టు అనిపిస్తుంది. అసలు ఇందులో ఏముంది అని చాలా ఈగర్గా వెయిట్ చేస్తాం.
చూసారా ఈరోజు ఛాలెంజ్ 1 కాదు 2 కాదు 20 కాదు 60 కాదు మొత్తంగా 100 స్టెప్స్ ఉన్న ఈ రెసిపీ ఈరోజు మీరు చేయబోతున్నారు. ఈరోజు మీరు ఫేస్ చేయబోతున్న ఛాలెంజ్ 100 స్టెప్ ఛాలెంజ్. అలా వినగానే నా మైండ్ అయితే అలా 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 తిరుగుతుంది. అమ్మ బాబోయ్ 100 స్టెప్ ఎలా చెయ్యాలి నాకైతే అస్సలు అర్థం వస్తలే. ఈ ఛాలెంజెస్ లో 100 స్టెప్స్ ఉండొచ్చు. మీరు ఒక్క రాంగ్ స్టెప్ వేసినా ఈ ఫైనల్ రేస్ నుంచి మీరు అవుట్ అయిపోతారు.